ఫైరయ్యారు. ఎమిగోస్ మైత్రి మూవీ మేకర్స్ వల్ల ఎమిగోస్ సినిమా అంటే కళ్యాణ్ రామ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీస్తున్న కళ్యాణ్ రామ్ సినిమాకి ఈ ఫంక్షన్కి జూనియర్ ఎన్టీఆర్ అతిథిగా వచ్చారు. ఫ్యాన్స్ యొక్క కోలాహలాల మధ్య ఎమిగోస్ అనేది ఆ ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ అయ్యింది. దీని మీద ఈ నెక్స్ట్ ఎన్టీఆర్ రాబోయే సినిమా మీద అంటే ఎన్టీఆర్ 30 అంటారు, దాని మీద కొరటాల శివ డైరెక్షన్లో సినిమా రాబోతుంది. దాని మీద అప్డేట్ కావాలి అని చెప్పేసి ఈ ఫ్యాన్స్ కానీ యాంకర్ సొమ్ము కూడా అప్డేట్ గురించి అడిగేసరికల్లా కొద్దిగా ఎన్టీఆర్ కొద్దిగా కోపంగా చూసినట్టు కనిపించింది. ఈ ఫ్యాన్స్ యొక్క తాపత్రయం, అభిమానం, ఆరాటం అన్నీ నాకు తెలుసు. కానీ మీరు అప్డేట్స్ కావాలంటూ ఈ దర్శక నిర్మాతల మీద ఒత్తిడి తేవద్దు అని ఎన్టీఆర్ చాలా వినయంగా చెప్పారు. ఇది ఈ నెలలో స్టార్ట్ అవుద్ది. ఎన్టీఆర్ 30 కొరటాల శివ డైరెక్షన్లో ఈ సినిమా స్టార్ట్ అవుద్ది. వచ్చే సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని ఎన్టీఆర్ ఈ అమిగోస్ సినిమా వేదికగా ఆయన కామెంట్స్ చేశారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు కొద్దిగా ఫ్యాన్స్ కానీ యాంకర్ సొమ్ము కూడా కొద్దిగా అప్డేట్స్ గురించి అడిగేసరికల్లా మాత్రం కొద్దిగా ఎన్టీఆర్ మాత్రం కొద్దిగా సీరియస్ అయ్యారు, సీరియస్గా కనిపించారు. కానీ వెంటనే కూల్గా ప్రేమగా అభిమానుల యొక్క ప్రేమ అభిమానం నాకు తెలుసు, అంతేగాని మీరు ఇలా ఒత్తిడి తేవద్దు అని ఎన్టీఆర్ చెప్పడంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఖుషి అయ్యారు. మరి కొరటాల శివ డైరెక్షన్లో ఇంతకుముందు జనతా గ్యారేజ్ ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. మరి మళ్ళా కొరటాల శివ డైరెక్షన్లో ఈ సినిమా వస్తుందంటే ఆటోమేటిక్గా ఫ్యాన్స్ అందరిలో కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ కూడా ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఒక రేంజ్కి వెళ్ళారు. ఆస్కార్ అవార్డు రేంజ్కి ఆ నాటు పాట కానీ సినిమా కూడా ఆస్కార్ బరిలో ఉండడం అనేది మనందరూ సంతోషించాల్సిన విషయం. మరి అంత క్యాపబిలిటీ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మరి ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్లో ఈ ఎన్టీఆర్ 30 అంటే 30వ సినిమా రావడం అనేది మరి ఫ్యాన్స్కి ఎలా ఉండబోతుంది, ఫ్యాన్స్ యొక్క ఆలోచనలకి ఎన్టీఆర్ ఎంతవరకు రీచ్ అవుతారు అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి. అలాగే కూడా ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ అవుతారనే విషయం మనకు తెలుసు. సో ఈ ఎన్టీఆర్ 30 సినిమా ఎలా ఉండబోతోంది, ఎన్టీఆర్ కొద్దిగా అప్సెట్ అయ్యారు, కొద్దిగా కోపమైంది, తర్వాత కూల్ అయ్యారు. మరి దీని మీద మనకి మరింత సమాచారం గాంధీ అందిస్తారు.